నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సాధారణంగా మనందరము కూడా కావాలి అనుకునేది ధనం. ధనం అంటే లక్ష్మీ అమ్మవారు అని చెప్పి. కానీ లక్ష్మీ అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు ఇద్దరు వేరు వేరు అని చెప్పి వినటం జరిగింది. అది వాస్తవమా? మరి ఎవరు మహాలక్ష్మి అమ్మవారు, ఎవరు లక్ష్మీ అమ్మవారు, ఎవరు? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికా దేవియే నమ. మీరు ఇంకోటి కూడా మర్చిపోయినారమ్మా. లక్ష్మీ అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, ఐశ్వర్య లక్ష్మి అమ్మవారు, మూడో అమ్మవారు కూడా ఇంకోటి ఉన్నది అక్కడ. ఓకే. ఏమిటి లక్ష్మీ అమ్మవారు అంటే మనం ఎంతవరకు చూస్తామంటే ధనం వరకే చూస్తాం. మరి మహాలక్ష్మి ఏమిటి? మహాలక్ష్మీ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఏమిటి? ఇళ్ళు, స్థలాలు, వ్యాపార సంస్థలు, ఇవన్నీ కలిపితే మహాలక్ష్మి. మరి వాటి గుండా కూడా రావాలి కదా. ధనం అంటే ఏదో కూలి పని చేసుకుంటే వచ్చేటువంటిది లక్ష్మీదేవి అనుగ్రహం. వాడు ఏదో పని చేసుకున్నాడు రా, సంపాదించుకున్నాడు, గొప్పవాడిని లక్ష్మీదేవి అనుగ్రహించింది అంటాం. వ్యాపారాలు చేస్తున్నాము అనేక రకాలుగా, 2-3 వ్యాపారాలు చేస్తున్నాము. గృహలక్ష్మి ఉంది, అందులో ఇల్లు కావాలి, స్థలాలు దండిగా ఉన్నాయి, వానికేమరా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంది, ఇల్లున్నాయి, పొలాలున్నాయి, అండంలోనే మహాలక్ష్మీదేవి ఉంది అంటాడు. ఉత్త లక్ష్మీదేవి ఉంది అని అన్నాడు. ఇదే డిఫరెన్స్. ఇది ఎలా వస్తుంది? ఎలా అంటే చేసుకునేటువంటి దాన్ని పద్ధతిని బట్టి, ఆ నడిచేటువంటి నడవడికను బట్టి, ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహించాలి వ్యాపారం చేసేటువంటి పురుషుడికి. ఎక్కడ జనరల్గా ఉదయాన్నే పురుషుడు బయటికి పోవడము, సంపాదించుకురావడం జరుగుతుంది. స్త్రీమూర్తులు ఎక్కువ శాతము ఇంట్లో ఉండి ఇంట్లో పనులన్నీ చూసుకునే వాళ్ళు ఉంటారు. అవును గురుగారు. ఇక్కడ ఏమవుతున్నది అంటే భార్యాభర్తల యొక్క గొడవలు ఎప్పుడైతే ఇంట్లో ఉండకుండా ఉంటాయో, ఇద్దరూ సమన్వయముగా ఒక తాటి మీద ఎప్పుడైతే ఉంటారో, నా భర్త చేసేటువంటి ప్రతి పనిలోనూ ఈమె తోడు ఏదైతే ఉంటుందో, నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను అని అనంగానే సరేనండి అలాగే చెయ్యండి అనేటువంటి మాట ఎప్పుడైతే ఈమె స్త్రీమూర్తి అంటుందో, ఏదైనా ఒక ఆలోచన వచ్చి కాదండి ఇట్లా చేద్దామా అని అన్నప్పుడు, 100 వీనికి నచ్చినట్టు చేసినప్పుడు, ఒక్కటి ఆమె అనుగ్రహంతో ఆమె చెప్పిండేది కూడా చేద్దాం ఎందుకు దానికి అనేటువంటి భావనతో, అది తప్పో రాంగ్ రూటో ఇంకొకటో తెలియదు, కానీ నీకు తెలియదులే, నువ్వు చెప్పినట్టు వింటే కుదరదు, ఇక్కడ పనికిరాదు అని అనకుండా, ఆమె నోటి వెంట ఎందుకు అనిపించిందో అమ్మవారు అనే భావనతో అది కూడా చేద్దాం అని ఒక రకంగా చేస్తే, ఒక రకంగా ఇబ్బంది వచ్చి ఏదైనా సరే ఇదైనా అరే నువ్వేమి ఇది కావద్దు, నువ్వు చెప్పింది మంచిదే, నేను చెయ్యడంలో ఏదో పొరపాటు చేసినా అందువల్ల ఇదైంది, నీ ప్లాన్ కరెక్టే, నువ్వు చెప్పిన భావన మంచిది, కానీ నేను ఆచరించే విధానంలో ఏదో తేడా ఉన్నట్టుంది కనుక ఇక్కడ ఏదో కొంచెం నష్టం వచ్చింది, నువ్వేమి ఇది కావద్దు అని భార్యను సంతోషపరిచి అది ఇంకొక రూట్లోకి తీసుకువెళ్ళి చేసుకోవచ్చు. ఒక్కోసారి మనం ఊహించినటువంటివి కూడా ఆమె చెప్పిండే దానివల్ల మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలా దీనికి చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే, మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి, లక్ష్మీదేవికి దీనికి కావడానికి, మనకు అనుకూలించడానికి గల కారణం ఏమిటి అంటే, ముందు అన్యోన్యత ముఖ్యంగా, భార్యాభర్తల యొక్క ఇద్దరి ఒడంబడిక, ఇద్దరి అనుకూలత. ఏది చేస్తూ ఉండినా ఒక మాట ఆమెతో చెప్పి నేను చేస్తున్నాను సరే అనిపించుకుని చేస్తే, ఈ శంఖములో పోయింది తీర్థం అవ్వదు అని ఏదైతే మనం అనుకుంటున్నాం, ఈమెం పెద్దగా చదువుకోలేదు, ఈమెకేం తెలుసు, ఈమెకు అంత దూరదృష్టి లేదు ఆమెకు అని అనుకోనక్కర్లేదు. ఆమెకు తెలుసా తెలియదా అని కాదు,
తెలిసినా తెలియకపోయినా నీవు చేసుకున్న భార్య అవును. కాబట్టి ఆమెకు చెప్పడం ధర్మం. నేను ఈ పని చేస్తున్నాను. మనం ఎందుకు అంటే పెళ్లినాటి ప్రమాణాల్లో ధర్మార్థ కామ మోక్షముల యందు నీ చేయి నేను విడువను హా. అనేటువంటి విధానముతో పాణిగ్రహణం అనేటువంటిది చేస్తాము కాబట్టి, ఉమ్, చేతిలో చెయ్యేసి ప్రమాణం చేస్తారు కాబట్టి, ఉమ్, ఆ ప్రమాణాన్ని అతిక్రమించకుండా ఎప్పుడైతే మనం ఏది చేసినా ఇగో ఇలా చేద్దామా మరి ఎట్లా అని ఇద్దరు రహస్యముగా ఉమ్, భార్యాభర్తలు ఇద్దరే మాట్లాడు. ఇది బహిర్గతముగా హాల్లో కూర్చొని చర్చలు చేసి కాదు, ఒక చోట అని కూర్చొని ఇద్దరే మాట్లాడుకుంటూ ఉమ్, ఏ సాయంకాలము టీ తాగుతూనో మీ సౌకర్యాన్ని బట్టి అవును. మీకు ఉన్న వసతులను బట్టి మీరు ఎప్పుడైతే ఇద్దరు మాట్లాడుకుంటారో లక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి అనుగ్రహం అనేటువంటిది ప్రతి వాళ్లకు వస్తుంది. ఉమ్, దినదిన ప్రవర్ధమానమై ఇద్దరు కూడా ఆనందముగా కుటుంబం అంతా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ, లక్ష్మీదేవి అంటే మామూలుగా డబ్బు మాత్రమే వస్తుంది. అది మనం కూలి పనులు చేసుకునే వాళ్లకు, మామూలుగా వారం పొడవునా పనులు చేసుకునేటువంటి వాళ్లకు, ఏవో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్లకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. మహాలక్ష్మీదేవి అనడంలోనే ఆ మహా అనడంలో ఏమిటి అంటే ఆ మహాలోనే ఉంది వ్యవహారం అంతా. ఇళ్ళు, పొలాలు, స్థలాలు ఇవన్నీ కూడా కావాలి కదా, వ్యాపార సంస్థలు, అవును. ఇవన్నీ వాహనాలు ఉమ్, అన్నీ కలిపితే మహా. మహాలక్ష్మి. ఐశ్వర్యం అంటున్నాం. ఇంకా ఉమ్, ఉమ్, ఇంకా ఐశ్వర్య లక్ష్మి ఏమిటి మరి? ఆ, ఇవన్నీ ఉన్న తర్వాత అవును. అంటే సంతానము, ఉమ్, సంతానము అభివృద్ధి, ఓకే. ఆనందము. ఆనందం ఎప్పుడు వస్తుంది? సంతానం ఒకటి ఉంటే ఆనందం రాదు. అన్ని. ఈ సంతానము ఉంటూ ఆభరణాలు, ఐశ్వర్య, బంగారము, వెండి, ఇవన్నీ రాజభోగాలు అనుభవిస్తూ కీర్తి. వాళ్ళకేమండి బ్రహ్మాండం అని, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయనకేమండి అంటే ఐశ్వర్యం అంటే ఏమిటి అప్పుడు అంటే పిల్లలు పాపలు అంతా కూడా పెద్ద కుటుంబమై ఆనందముగా ఉమ్, కోలాహలముగా వాళ్ళ కుటుంబమే పెద్దది ఉంటుంది. ఏదో అవును. 10 మంది ఎవరో వచ్చినారన్నట్టుగా. అవును. వాడు ఐశ్వర్యవంతుడు అంటాడు. ఉమ్, డబ్బు ఎక్కువగా ఉండేటువంటి వాడిని ఐశ్వర్యవంతుడని కాదు. ఓకే, డబ్బు ఓకే. మాత్రమే ఉంటే కాదు. ఉమ్, పొలాలు విపరీతముగా ఉండి, ధనధాన్యాలు ఎక్కువగా ఉండి, సంతానము పెద్దదై ఉండి, ఇక ఒకరికొకరు అరమరికలు లేకుండా మాట్లాడుతూ సంతోషముగా జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళని ఐశ్వర్యవంతులు. నలుగురికి పెట్టండి, పట్టండి, తీసుకుపోండి. వాళ్ళు పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఏ పండుగ వచ్చినా కొత్త బట్టలు ఇచ్చి పనిచేసే వాళ్ళని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళుగా ఎవరైతే చూస్తారో వాడు ఐశ్వర్యవంతుడు అన్నాడు. ఓకే. అలా లక్ష్మీదేవికి, మహాలక్ష్మీదేవికి, ఐశ్వర్య లక్ష్మికి ఉమ్. డిఫరెన్స్ అమ్మ, తేడా అంతే ఏమి లేదు. మరి ఇప్పుడు అంటే ఒక్కొక్క అమ్మవారి ద్వారా మనం ఒక్కొక్కటి పొందుతున్నాం. అందరికీ అన్నీ కావాల్సిందే. అన్నీ కావాలనుకున్న వాళ్ళు ఈ ముగ్గురిని ఆరాధించాలా గురువుగారు? అంటే ఇక్కడ అన్నీ కావాలా అనుకునేటువంటిది ఎప్పుడొస్తుంది? ఉమ్, మొదట మన పని ఏమిటి అనేది మనం చేసే దాని దగ్గరే వస్తుంది. ముందు లక్ష్మీదేవి దగ్గరే. అవును. దాన్ని నిలబెట్టుకొని జాగ్రత్త చేసుకుంటూ ఎప్పుడైతే ఒక పొలమో ఇల్లో కొన్నామో దాని మీద మళ్ళీ ఇంకొకటి ఏమిటి? ముందు సంతానం. నేనేం చెప్పాను? భార్యాభర్తల యొక్క అనుకూలత, అన్యోన్యం. ఉమ్, ఒడంబడిక. ఇది అందుకే బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు ఊరికే అన్నారు. అవును. ఆ బండి అంటే నడవడిక, నడిచే విధానం. అందుకే ఎద్దులు చాలా నెమ్మదిగా ఒక సిస్టమేటిక్గా నడుస్తాయి. అవును. అవును. ఆ ఎద్దులు బండికి ఎప్పుడైతే నడిచే విధానం ఉంటుందో భార్యాభర్తల యొక్క జీవిత నడక కూడా అలాగే ఉండాలి. ఉమ్, అలా ఉంటే వాళ్ళు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఓకే. ముగ్గురిని ఆరాధించేది ఏమిటి? ఆ ముగ్గురు ఒకటే దాంట్లో ఒకటే ఉన్నట్టు దాంట్లో లెక్క. ఉన్నట్టే. అవును. ఆ ఐశ్వర్యంలోనే ముగ్గురు ఉన్నారు. ఉన్నారు. కనుక ఆ గొప్పవాడు కావాలి అంటే ఈ నడక ఇక్కడి నుంచి ప్రారంభం కావాలి. ఉమ్, అవును. అది వాళ్ళిద్దరు. అందుకే ఇంటి ఆడవాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఈ వ్యవస్థ అంతా కూడా. ఓకే. అర్థం చేసుకొని సమన్వయం చేసుకొని ఉమ్, జాగ్రత్తగా రథసారథ్యం గనక చేస్తే ఉమ్. ఆ ఇల్లు నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.
గురుగారు ఎక్కువగా కార్తీక మాసం వచ్చింది అనగానే అంటే ప్రతిరోజు ప్రతి ఒక్క విశేషమైన కార్యక్రమం చేస్తూనే ఉంటారు. దీపారాధన కానివ్వండి, దానాలు కానివ్వండి, రకరకాలుగా పాటిస్తూ ఉంటాం. కానీ ముఖ్యంగా వనభోజనాల కార్యక్రమం అనేది కార్తీక మాసంలోనే వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటారు. అసలు ఎందుకని ఈ కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్ళాలి? ఎవరు వెళ్ళొచ్చు? ఎవరు వెళ్ళకూడదు? నేను ఎందుకు అడిగానో మీకు అర్థమయ్యే ఉంటది. ఈ వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు అనే దాంట్లో కూడా నేను, నా వాళ్ళు మాత్రమే అనే ఒక పరిమితులు కూడా మనకి ఇందులో కనిపిస్తున్నాయి కొన్నిసార్లు చూస్తూ ఉంటే. వాటి గురించి ఒక్కసారి వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. కార్తీక మాసము వనభోజనము అనేటువంటిది. కార్తీక మాసంలో సామూహిక వనభోజనాలు అనేటువంటివి పెట్టుకుంటారు మామూలుగా. ఇక్కడ ఏమవుతున్నదంటే అమ్మ, ఎందుకు ఉసిరిక వృక్షము కింద భోజనము చేస్తే పరమ పుణ్యప్రదం అనేటువంటిది చెప్పాడు. ఇక్కడ కార్తీక మాసములో ఏమిటి అంటే, కార్తీక మాసములో పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము అనేటువంటిది పరిపూర్ణముగా ఉంటుంది. అంటే మిగతా రోజుల్లో మిగతా నెలల్లో ఉండదా గురువు గారు? అందుకే సోమవారము మాత్రము ఈశ్వరుడికి ప్రాధాన్యతగా, శుక్రవారము అమ్మవారికి మనం మామూలుగా మంగళవారము శుక్రవారం మాత్రం అమ్మవారికి ప్రాధాన్యత అని పెట్టుకున్నాం. ఈ శుక్రవారాలు అమ్మవారికి, మంగళవారాలు కలిపి, సోమవారము కలిపి అన్ని రకాల కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రాధాన్యత ఉంటుంది అమ్మవారికి, స్వామివారికి. ఎందుకు అంటే జగన్మాత, జగత్పిత ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు. సృష్టిలో ఆది దంపతులు వాళ్ళే. అందుకని మూలము వాళ్ళే, మూలము అమ్మవారే. అందువలన వాళ్ళిద్దరి యొక్క అనుగ్రహము, ఆ దంపతుల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉంటుంది. ఉసిరిక వృక్షము కింద మనము వనభోజనము అనేటువంటిది ఉంది. ఎందుకు ఉసిరిక వృక్షం కింద చేస్తే ఏమవుతుంది, వనభోజనం చేస్తే మనకు వచ్చే లాభం ఏమిటి అనేది ఒక్కసారి మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఇది కీలకం. ఎప్పుడైతే శంకరాచార్యుల వారు ఒక వృద్ధురాలి ఇంటి ముందు మామూలుగా ఆయన భిక్ష కోసమని వెళితే, నాయన నా దగ్గర ఒక ఉసిరికాయ తప్ప వేరే లేదు, ఆ ఉసిరికను తీసుకొని ఈమె ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నది తల్లి అని శంకరాచార్యుడు ఒక స్తోత్రం చేసినాడు. ఎవరి కోసం చేసినాడు? ఆయన కోసం చేయలే. నిజాయితీ పరురాలు, పరమ భక్తాగ్రేసురాలైనటువంటి అక్కడ ఆమె దగ్గర ఎంత యథార్థము, నిజము, ఎంత ఆమెకు భక్తి ఉందో అది శంకరాచార్యుడికి తెలుసు. కాబట్టి ఆ సమయానికి ఆమెకు ఉండేటువంటి బాధలు తొలగించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టే ఆయన ఆ ఇంటి దగ్గరికి పోగలిగినాడు. అందుకే భగవంతుడు మనకు ఎప్పుడైనా కన్ను తెరిచినాడు అంటే ఏ క్షణమైనా సిరి తా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలలి విభంగిన్ చెప్పిన కారణం. టెంకాయలోకి నీళ్ళు ఎలా అయితే వస్తాయో అలా మనకు నిజంగా మనము చేసినటువంటి పుణ్యఫలం ఏదైనా ఉంది అంటే తప్పకుండా మనకు అలా వస్తుంది, భగవంతుడు అమ్మవారు మనకి ఇస్తుంది అనేటువంటిది ప్రామాణికత. ఆ ఉసిరికాయ అనేటువంటిది కోరిక తీర్చింది కదా, ఆమె కోరిక తీర్చింది కదా. ఈ ఉసిరిక వృక్షము కింద మనము కావాల్సినటువంటి వ్యక్తులు మనం అందరము కూడా అక్కడికి వెళ్ళి మనకు కావాల్సినటువంటి వ్యక్తులను అందరినీ పిలుచుకొని వనభోజనము అనేటువంటిది ఎప్పుడైతే చేస్తామో, ఆ ఉసిరిక వృక్షము చుట్టూ, ఉసిరిక వృక్షము కింద కానీ దాని దగ్గర కానీ ఎప్పుడైతే చేస్తామో, ఏ కారణం చేస్తాము మనము భోజనము సమయంలో మనం ఎందుకు పిలుస్తాము? అందరూ రావాలి. ఇది కులమతాలకు అతీతముగా పిలుచుకునేటువంటి వనభోజనం. దీంట్లో కూడా మళ్ళీ ఎవరికి వాళ్ళు, ఏ కులం వాళ్ళు ఆ కులం మా కులానికి మాత్రమే, మా కులానికి మాత్రమే పెట్టుకుంటున్నారు. నిజానికి మనకు ఎవరి కులం వాళ్ళకు మాత్రమే వాళ్ళు భోజనాలను పెట్టుకునేది కాదు, అందరూ రావాలి. ఆ వనభోజనంలో తినాల్సినటువంటిది కూడా శాకాహారము మాత్రమే, అది గమనించాలి. సరే, మిగతా తిండ్లు తినేటువంటి వాళ్ళు మామూలుగా తినేటువంటిది వేరు.
వనభోజనం అనేటువంటిది మనం చేస్తూ ఉన్నప్పుడు మిగతా ఆహారాలన్నీ చేసి అట్లా కాకుండా శాకాహారం అందరూ తినగలిగినటువంటిది ఎప్పుడైతే మనం చేసుకుంటామో అక్కడ భోజనాల దగ్గర మనసిప్పి మనము ప్రేమతో పరమ ప్రేమతో ఎవరికైతే రండీని భోజనము పెడుతున్నాం, భోజనానికి లేక ఎవరు రారు కదమ్మా. అవును. ఇంట్లో భోజనం లేకొస్తారా? లేదండి. కాదు, వనభోజనం మనం వెళ్ళాలి. కార్తీక మాసం అవును. ఎప్పుడు ఇంట్లో తింటుంటాం, ఆ, ఇంట్లో రోజు తినేదే. అవును. ఇలాంటి వనభోజనం అనేటువంటిది పెట్టిన కారణం ఏమిటి అంటే అక్కడికి కూడా 4 మంచి మాటలు. ఇప్పుడు మనం ఏకదా నైమిషారణ్యే అనేట్లయితే నైమిషారణ్యంలో సూత మహర్షి అనేటువంటి వాడు ఉన్నాడు, ఈ మునులందరూ కూడా ఆయన్ను ప్రతిదీ అడుగుతున్నారు అంటే అలా చెప్పగలిగినటువంటి వాళ్ళను 4 మంచి మాటలు చెప్పగలిగినటువంటి వాళ్ళను పిలిచి మంచి మాటలు అనేటువంటివి విని తద్వారా భోజనము చేసి అందరూ సంతోషముగా బాగుండాలి అనేటువంటి కోరిక ఎప్పుడైతే ఆ ఉసిరిక వృక్షం వాటి దగ్గర ఎప్పుడైతే కోరుకుంటామో ఆ ఫలాలు శీఘ్రముగా ఫలించటానికి, ఎలా అయితే శంకరాచార్యుడు స్తోత్రము చేస్తే కనకధారా స్తోత్రముతో బంగారు ఉసిరిక కాయలు ఎప్పుడైతే ఒక రాశిప్రదముగా పడ్డాయో ఇక్కడ కూడా మన కోరికలు తీరటం అనేటువంటిది జరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. ఉసిరిక వృక్షం కింద ఆరోగ్యము బాగుంటుంది. ఆరోగ్యం బాగులేనటువంటి వాళ్లకు కానీ లోపల ఏదైనా కలతలు, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ పెట్టుకొని మనం సాధించేది ఏమిటి? వాటి వల్ల ఏమీ రావు. అందువలన ఆ ఉసిరిక వృక్షము అనేటువంటి దాని కింద మనం ఎప్పుడైతే మనము అందరము కలిసి భోజనం అనేది చేస్తామో మనసులో ఉండేటువంటి అరమరికలన్నీ కూడా పోయి అందరూ బాగుంటుంది, మనకు ఆయుష్ పెరుగుతుంది, మన పనులన్నీ కూడా మనం ముందుకు సాగడానికి యోగవంతముగా ఉంటుంది, తృప్తి అనేటువంటిది కలుగుతుంది, మనస్సుకు ఆత్మతృప్తి కలుగుతుంది. అలా చేసుకుంటే వనభోజనానికి పూర్ణ ఫలితం వస్తుంది అనేటువంటి భావనతో ఈ వనభోజనం అనేది పెట్టారు. ఒక కులం వాళ్లకు మాత్రమే అని పెట్టలేదు తల్లి. అందరూ దేవాలయము అంటే అందరు ఎలా గుడికి వెళతామో వనభోజనం అంటే కూడా అందరు అలాగే కలుస్తారు. ఎటువంటి భేదాలు లేకుండా అందరూ కలిసి చక్కగా జరుపుకోవాలి తప్ప ఇలాంటివన్నీ కూడా మనసులో పెట్టుకోవద్దు అనేటువంటి దాంతో అక్కడికి వెళ్ళి ఉసిరిక వృక్షం భోజనం చేసి మనకు ఖచ్చితంగా నెరవేరుతాయి. అన్ని పనులు నెరవేరుతాయి. అది దాని యొక్క అర్థం. ధన్యవాదాలు గురుగారు. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి